ఇదిగోండి ఇవాళ మిక్స్డ్ బిర్యానీ చేస్తానన్నాను కదండి చిట్టుముత్యాల రైస్తో. ఫస్ట్ మనం ప్రాన్స్ని ఫ్రై కింద చేసుకుందామండి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఒక పక్కన ప్రాన్స్ చేసుకుందాము, ఒక పక్కన చికెన్ కూడా చేసుకుందాము. ఫస్ట్ దీంట్లోకి తాలింపు వేసుకుందాం అండి. ఇదిగోండి కొంచెం జీలకర్ర వేసుకుందామండి. ఇదిగోండి ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. ఉల్లిపాయలు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి వేగే లోపల మనం ప్రాన్స్ కూడా కడిగేసుకొని ప్రాన్స్ కూడా వేసుకుందామండి. ఇంకో పొయ్యి మీద చికెన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మగ్గించుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. ఇది కూడా వేసుకుందాము. ఇదిగోండి వేగింది కదండి. ఇప్పుడు ప్రాన్స్ కూడా వేసేసుకుందామండి. ప్రాన్స్ వేసి మూత పెట్టుకుందామండి. అందులోంచి నీళ్ళు వచ్చి అదే బాగా మగ్గుతుందండి. ఇదిగోండి అటువైపు ప్రాన్స్ పెట్టుకున్నాం కదండి, ఇటువైపు చికెన్ కూడా అలాగే వేపుకుందాం అండి దగ్గరికి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి కరివేపాకు, ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కూడా వేసుకుందామండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. బాగానే వేగిపోయింది కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నామండి. ఇప్పుడేమో చికెన్ కూడా వేసుకున్నాము. చికెన్ ఏం వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకున్నామండి. ఇంతలోపల ఇటువైపు ప్రాన్స్ ఎలా అయిందో చూద్దామండి. చూసారండి ఎంత నీరు వచ్చిందో. నీరంతా పోవాలండి. ఇదిగోండి ఇందులో పసుపు, ఇదిగోండి చికెన్లో కూడా పసుపు, ఇదిగోండి సాల్ట్, ఇందులో కూడా సాల్ట్, ఇదిగోండి కారం, ఇందులో కూడా కారం, ఇదిగోండి మసాలా, ఇదిగోండి ఇందులో కూడా మసాలా అన్నీ వేస్తాం కదండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని దగ్గరికి వేగించుకుందాం అండి. దగ్గరికి వేగించుకుంటే మాత్రం బిర్యానీలో టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చేస్తుందండి. రెండు కూడా ఇదిగోండి చికెన్ కూడా వాటర్ వచ్చేస్తుంది. మూత పెట్టేసుకుందాం అండి. ఇదిగోండి చికెన్ కూడా అయిపోయిందండి దగ్గరికి. ప్రాన్స్ ఫ్రై కూడా అయిపోయిందండి. ఇప్పుడు బిర్యానీకి రెడీ చేసుకుందాము అండి. బిర్యానీలో కావాల్సిన తాలింపు అన్నీ వేసుకున్నామండి. యాలకులు, ఇలాచి, జీలకర్ర, లవంగాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నామండి. ఇదిగోండి ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత రైస్ కూడా వేసేసుకుందామండి. బియ్యం కూడా వేసేసుకుందాము. ఇది ఎగ్గి లోపల మనం బియ్యం కడిగి పెట్టుకుందామండి. ఇలా వేగించుకోవాలండి. ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు బియ్యం వేసేసుకుందామండి. బియ్యం ఒక 5 మినిట్స్ వేపుకుందామండి. మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేసుకుందాం కొంచెం లైట్గా. ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇదిగోండి ఒక 2 మినిట్స్ వేగుకుని అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ముందునే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకోండి కిందన అంటుకుపోతుందండి. అందుకని బియ్యం వేసుకున్న ఒక 2 మినిట్స్ తర్వాత వేసుకుని అది వేగిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకుందామండి. ఇదిగోండి 2 నిమిషాలు అయింది కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కొంచెమే వేసుకోవాలండి. ఎందుకంటే చికెన్లోకి ఫ్రైలోకి ప్రాన్స్ ఫ్రైలోకి వేసుకున్నాం కదండి. అందుకని మళ్ళీ వేడి ఎక్కువైపోతుందండి. ఇదిగోండి 5 మినిట్స్ అయిందండి. కొంచెం చూసారా అండి కొంచెం కలర్ మారినాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా అంటే ప్రాన్స్ చికెన్ కూడా వేసేసుకుందామండి ఇందులోకి. ఇదిగోండి వేసేసుకుందాము ఫ్రైస్. ఇదిగోండి మనం వాటర్ వేసుకుంటాం కదండి. ఇందులో కూడా వాటర్ వేసేసుకుని అప్పుడు ఇందులో వేసేసుకుందాం లాస్ట్లోని. ఇది కడిగేకండి. ఇదిగోండి ప్రాన్స్ కూడా ఎంత బాగా ఫ్రై అయినాయి చూసారా. ఇవి కూడా వేసేసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని అప్పుడు వాటర్ వేసుకుందామండి. ఇదిగోండి బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. మేము గ్లాస్కి 2 గ్లాసులు వేసుకుంటామండి చిట్టుముత్యాల రైస్కి. ఇదిగోండి కొంచెం వాటర్ ఉన్నాయి కదండి. అందులోని ఈ గిన్నెలోని ఆ గిన్నెలోని వేసేసుకుందాము. ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. ఇందులోనే మీరు సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి. సముద్రంలో ఉప్పు నీరు ఉన్నట్టు ఆ టేస్ట్లో ఉంటే మీకు అంతా సరిపోయినట్టేనండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అండి.
ఇది ఉడికేటప్పుడు కొంచెం రైస్ పైకి వస్తుంది కదండి, అప్పుడు మీరు మాత్రం ఖచ్చితంగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే పొడి పొడిగానే వస్తుంది మీకు. నెయ్యి మాత్రం తప్పకుండా వేసుకోవాలి. చూసారా రైస్ పైకి వచ్చింది కదండి, ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందామండి. వేడి వేడి చిట్టి ముత్యాల రైస్ రెడీ. చిట్టి ముత్యాల మిక్స్డ్ ప్రాన్స్ చికెన్ బిర్యానీ. మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి.